ఒక మాటను చదివి ప్రార్థన చేద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుదాం. 2వ తిమోతి 2 Timothy chapter 4 verse 6, 7 and 8. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చాలు. అపోస్తలుడైన పౌలు ఇంకా కొన్నాళ్ళ పోతే తన జీవితాన్ని చాలించాల్సిన దినాలవి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన దినాలవి. హతసాక్షిగా చనిపోవలసిన దినాలవి. ఆ చివరి దినాల్లో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయనకున్న ధైర్యం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క చివరి దినాలలో ఆయన మైండ్ సెట్ ఎలాగుందో, ఆయన సాక్ష్యం ఎలాగుందో, ఈ చివరి దినాల్లో మనము కూడా అదే మైండ్ సెట్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా ఈ మాట చెప్పవలసిన వాళ్ళమై ఉన్నాం. నిజం, మనము వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. ఆ సమయానికి పౌలు గారి ఆత్మీయ స్థితి ఎలాగుందో మనము కూడా ఈ కాలములో అదే ఆత్మీయ స్థితిని, అదే మానసిక స్థితిని, మైండ్ సెట్ని కలిగి ఉండాలనేదే ఈరోజు మనం వింటున్న వాక్య సారాంశం అంతా. ఎలాగున్నాడు అంటున్నాడు? నేనిప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను. అర్పణలో ఒకటేమో దేవునికి ఆహారముగా అర్పిస్తున్నాము. మన ఆహారం తిన్న తర్వాత ఏం తాగాలి? నీళ్లు తాగాలి కదా. దేవుడికి కూడా నీళ్ళలాగా అర్పించే ఒక ఆహారం ఉందంట, దాన్నే పానార్పణము అన్నాడు. పానార్పణముగా అర్పించాలి. అగబు అని ఒక ప్రవక్త, పెద్దగా గొప్ప ప్రవక్తలలో ఎంచబడ్డ ప్రవక్త ఏం కాదు, కానీ ఒక సింపుల్ ఒక లోకల్ ప్రవక్త అనుకుందాం. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రవచనం చెప్తున్నాడంట. ఏంటో ప్రవచనం అంటే, జనరల్గా మనమేమనుకుంటాం, నిన్న అనుకున్నట్టుగా మొహమాటానికి దీవెన ప్రసంగాలే చెయ్యాలి అనే సెంటిమెంట్ ఉండిపోయింది మనకి. పోయి కొత్త సంవత్సరం రోజున రాకడా, సావు, తీర్పు, ఉగ్రత, నరకం ఎందుకు లేదు, మొహమాటానికి బాగోదు, వెళ్ళామంటే 4 ఆశీర్వాద వచనాలు చూపించి రావాలి కానీ, దీవించి రావాలి కానీ, ఇలాగా అనే భావన కొంతమంది సేవకులకి అలా సెంటిమెంటల్గా ఉండిపోయింది. ప్రకటిస్తే కొంచెం మేలే చెప్తాం, ఎందుకు కీడున్నా సరే మేలే చెప్దాం, అది విశ్వాసంగా చెప్పడమే కదా, పెద్ద నష్టమే ఉంది. దీవించి రావడం అనేది మన యాటిట్యూడ్ అయితే, వాస్తవాలు వేరు కదా. ఆ ప్రవక్త వాస్తవం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ నడికట్టుగల మనుష్యుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురు. పౌలు వెళ్తున్నాడు కదా యెరూషలేముకి, అక్కడ పౌలుని హింసిస్తారు, దారుణంగా హింసిస్తారు, బంధించేస్తారు, అవసరమైతే చంపేస్తారు అని ప్రవచనం చెప్పాడంట. పోయి ఇదేం ప్రవచనం అంటే, కొంచెం మంచి మాట చెప్పండి, దేవుడు బాగా వాడుకుంటాడు, దేవుడు బాగా నిన్ను చేసుకుంటాడు, దేవుడు కాపాడు, ఇవి చెప్పాలి కానీ కీడుకరంగా చెప్పేది ప్రవచనం ఎలాగవుతుంది అని అనుకోకండి ఎప్పుడు కూడా. అయ్యో ఆ దినములలో పాలిచ్చు వారికి, గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అయ్యో 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 అని యేసుప్రభు చెప్పిన ప్రవచనం కీడ మేల? ఆలోచించండి ఒకసారి. భవిష్యత్తు ఎలాగ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అది చెప్పడం ప్రవచనం కాదు. భవిష్యత్తు ఎలాగ ఉంటుందో వాస్తవానికి అది తెలియచేయడమే ప్రవచనం. నా స్టేటస్లో రీసెంట్గా పెట్టాను, ప్రాఫెసీ ఈజ్ నాట్ వాట్ యు వాంట్ టు హ్యాపెన్, ప్రాఫెసీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు హ్యాపెన్.
ఏం జరగబోతుందో జెన్యున్గా నువ్వు చెప్పగలగడమే ప్రవచనం. మనకు ఆశ ఉంటుంది, అలా జరగొద్దులే ప్రభు, ఇలా జరిగితే బాగుంటుందని ఆశ ఉంది. దాన్ని ప్రవచనం అనొద్దు, దాన్ని ప్రార్థన అనుకో. ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. ప్రభు ఇలా జరిగితే బాగుంటుంది ప్రభు, అలా జరగకూడదు నాయన, అలా భూకంపం రావద్దు ప్రభు, అలా సునామీలు రావద్దు ప్రభు, వస్తాయని ప్రభు బైబిలే ప్రవచనం చెప్తేని. జెన్యున్ ప్రవక్తలు రీసెంట్లీ చూసారో లేదు మీరు న్యూస్లో, ట్రంప్ గారు గెలుస్తారని 1,00,000 మంది ప్రవచనాలు చెప్పారు. ఆశించి ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, రాజ్యాలను కదిలించే దేవుడు, రాజులను కూల్చి నిలబెట్టే దేవుడు, ప్రార్థన చేద్దాం అనడంలో తప్పేం లేదు. ఆయనే గెలుస్తాడు, దేవుడు నాకు పిక్చర్ చూపించాడని పబ్లిక్గా ప్రత్యేకంగా మీడియాలోకి వచ్చి చెప్పినారు వాళ్ళంతా. ప్రతిదీ ప్రవచనం కాదు. ఓకే, ఇక్కడ మనకి పౌలు గారి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇలా జరుగుతుంది అని చెప్పగానే 12వ వచనం చదువుదాం. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటి. పౌలు, ఇదిగో ప్రవచనం వచ్చింది కదా, నువ్వు వెళ్ళొద్దు అక్కడికి, అయ్యో నీకేమవుతుందో భయం వేస్తుంది, అయ్యో మేము అంటున్నాడంటే ఈ అపోస్తల కార్యం రాసింది లూకా కాబట్టి లూకా కూడా చెప్తున్న మాట ఇది. అయ్యో మేము బతిమాలుకున్నాం, పౌలు మీరు అక్కడికి వెళ్ళకండి, ప్రమాదం ఉంది అని బతిమాలుకుంటిమి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదే, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడడం, దెబ్బలు తినడం ఏం కర్మ, చనిపోవడానికి కూడా కంప్లీట్గా మెంటలీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అంటున్నాడు. మెంటల్గా ఈ ప్రిపరేషన్ కావాలి ప్రియులారా. ఈ రోజుల్లో బతుకుతాము అనే ఆశలు కాదు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండే మెంటాలిటీ ఉంటేనే లాస్టింగ్ చేయగలం ఎక్కువ కాలం. అపోస్తలులందరూ బతుకుతామనే ఆశతో పరిచర్య చేయలేదు వీళ్ళెవరూను. చదువుకున్న తర్వాత మీరు బతుకుదామన్న ఆశ మాకు లేకపోయేను అంటాడు పౌలైతే. ఈ రాత్రి గడుస్తుందో లేదో మాకు ఆశ లేకపోయేను, రేపు జీవించుదామన్న ఆశ మాకు లేకపోయేను. బైబిల్ చదువుకోలేదా వాళ్ళు? దేవుడితో మాట్లాడతలేదా? రేపు బతుకుతావులే పౌలా అని దేవుడు చెప్పున్నాడా? ప్రతిరోజును వాళ్ళు తమ చివరి దినముగానే భావించి బ్రతికారండి. రేపు సంగతి రేపు తెల్లారిసాక చూద్దాం అనుకున్నారు అంతే. ఈరోజు బతికేమా అయితే పడుకుందాం పట్టు అనుకున్నారు. మళ్ళీ రేపు తెల్లారా ఎల్లుండి గురించి ప్లాన్ ఏం లేదు. మళ్ళీ మరి రేపు బతికితే మళ్ళీ ఎల్లుండి. ఎవ్రీ డైలీ లైఫ్ కంప్లీట్గా దేవుని కోసం బతికారు. ఫ్యూచర్ ఏమీ చూడలేదు, వాళ్ళ ఫ్యూచర్ పిక్చర్ ఏమీ చూడలేదు. ఒక 30 ఏళ్ళకి మన పరిచయం ఇలాగ ఉంటుంది అబ్బాయి అనే విజన్ ఏం చూడలేదు వాళ్ళు. ఒక 10 సంవత్సరాలకి ఇలా చేద్దాం అనే విజన్ ఏం చూడలేదు. ఈరోజు బ్రతికి సువార్త చేసామా లేదా? ఈరోజు సువార్త చేసేటప్పటికి సాయంత్రానికి బతికి ఇంటికి వస్తామా లేదా? రాత్రి పడుకున్నామంటే తెల్లారి లేస్తామా లేదా? లేచిన తర్వాత మళ్ళీ సేవ చేస్తామా లేదా? అందుకే ప్రతిరోజు పరిశుద్ధంగా బతకడానికి ప్రయత్నం చేశారు. ఇదే లాస్ట్ ఏమో, ఇదే చివరేమో, ఇదే చివరి దినమేమో అనుకొని. ఆయనకు ఒక పిక్చర్ కనిపించేసింది. ఇక తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి నేనేం చేస్తున్నాను? నేను వెళ్ళే సమయానికి ఏంటి సాక్ష్యం? మంచి పోరాడి తిని. హల్లెలూయా. నంబర్ 1. నంబర్ 2, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. నంబర్ 3, విశ్వాసాన్ని కాపాడుకుంటేని. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయానికి మనం చేయాల్సిన విషయాలు ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు. ఈ గడిచిన జీవితాలు, గడిచిన సంవత్సరములలో, దినములంతట్లో మన పోరాటము దేని కొరకు? పౌలు అంటున్నాడు, పోరాటాలతోనే బ్రతికాను, పోరాటాలతోనే నడిచింది జీవితం అంతా. భయంకరమైన పోరాటం, యుద్ధమే చేయాల్సి వచ్చింది. కానీ ఎక్స్క్యూజ్ మీ, నా పోరాటము, నా ఫైటింగ్ అంతా
ఏది? ఆస్తులు కాపాడుకోవడానికి కాదు. ఆ పోరాటం పోరాడలేదు, మంచి పోరాటమే పోరాడాను. ఐ హ్యావ్ ఫాట్ ఫర్ సంథింగ్ స్పెషల్ అండ్ జెన్యున్ అండ్ రీజనబుల్. అవసరమైన దాని కొరకే పోరాడాను తప్ప, ఏంటి సారాంశం అంతా ఏంటి అనుకుంటున్నారు అసలు? పోరాటమైనా పరుగైనా దేన్ని కాపాడుకోవడానికో తెలుసా? విశ్వాసమును కాపాడుకోవడానికి. ఇది పాయింట్ ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘాలు కాపాడుకోవడానికి కూడా కాదు, సంఘాలను మీరు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. సంఘం దేవుంది, దేవుడు కాపాడుకుంటాడు. మనం కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? మనమే కాపాడుకోవాలి. ఇక్కడ మనమే పోయేటట్టున్నాం. అసలు ప్రాబ్లం అది. సంఘం మీరు కాకపోయినా సంఘం ఇక్కడ ఉంటుంది. పిల్లలు అర్థం చెప్పింది. మనం కాకపోతే, సేవకులంగా మనం కాకపోతే, విశ్వాసులుగా మీరు కాకపోతే ఇక్కడ సంఘం ఉంటుంది, ఇక్కడ సేవకుడు ఉంటాడు. దేవుడు రీప్లేస్ చేసుకోగలడు. మీరైనా నేనైనా తప్పు త్రోవ పడితే సంఘం పోదు, సంఘం దేవుడు కాపాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను అపనమ్మకస్తున్నైతే దేవుడు తీసేసి ఇంకొకరు నిలబెట్టుకుని వాడుకోగలడు. దేవుని ఎవరిని, గాడ్ ఇస్ నాట్ అ రెస్పెక్టర్ ఆఫ్ మ్యాన్. ఎవరో మనిషి మీద ఆధారపడి మోమాట పడే దేవుడేం కాదు ఆయన. 70 మంది శిష్యులు ఆయనను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమన్నా అన్నాడా యేసయ్య? అంతటా వారందరూ ఆయనను విడిచిపోయిరి, మరెన్నడును ఆయనను వెంబడించరైరి అన్నాడు. అయ్యా అన్న మీరు వెళ్ళిపోతే ఎలాగన్నా, అన్న మీరు వెళ్ళిపోతే ఎలాగన్నా, ఇంత సేవ పెట్టుకున్నానన్న, ఎన్నో మాటలు పెట్టుకుని వచ్చానన్న, ఇదిగో 3 సంవత్సరాలు అంతా తిరిగారు కదన్న, అన్న మీరు వెళ్ళిపోతే ఇప్పుడు రేపు నేను చచ్చిపోతానన్న, ఇప్పుడు పరిచయం మోస్తారన్న, అన్న మీరు వెళ్ళిపోతే ఎలాగన్నా అన్న బతిమాలుకున్నాడు. ఎవరినన్నా? వెనక్కి తిరిగితే 12 మంది ఉన్నారు. మీరును వెళ్ళవలెనని ఉన్నారా అన్నాడు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, యోహాను సువార్త 6:66 చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, చాలు మీరన్నా వెళ్ళిపోకుండా అన్నాడా? యోహాను చెప్పాడు దీనికి జవాబు. హల్లెలూయా. అబ్రాహాం సంతానం వెక్కండి, అవసరమైతే ఈ రాళ్ల నుండి అబ్రాహాంకి సంతానం కలుగు చేసుకోగలడు దేవుడు. రీప్లేస్మెంట్ ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. హోసన్నా జయము అని పాడుతుంటే శిష్యులు ఊరుకోమను అన్నారు శాస్త్రులు, పరిశీలు వచ్చి. ప్రభు అన్నాడు, వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, వీళ్ళని ఊరుకోబెట్టు, మీ ఊరోళ్ళు కాబట్టి. రాళ్ళని ఎలా ఊరుకోబెడతావు? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైనా దేవుడు ప్రభు ఎవరిని బతిమాలుకోలేదండి సేవలో. అయినా పిలిచి వాడుకుంటున్నాడంటే ఇది మా సౌభాగ్యం మాత్రమే, అర్హులమని కాదు. మీరు పిలిచి ఇక్కడ నిలబెట్టి 4 ముద్ద పెట్టి చప్పట్లు కొట్టి ఇంత కానుకిచ్చి పంపిస్తున్నారంటే మేము అర్హులమని కాదు, ఇక్కడ గొప్పలమని కాదు, బాగా పరిశుద్ధులకు నీతిమంతులు, అందుకని దేవుడు వాడుకుంటున్నాడు మమ్మల్ని, బాగా ఉపవాసాలు ఉండి వచ్చాను నేను. ఇది చాలా పొరపాటు ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు. ఉపవాసాలు బాగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బాగా ఉపవాసం ఉంటున్నాం కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడు అనుకుంటారు. మీకు ఉపవాసం చేయడం తెలియనప్పుడే దేవుడు దాన్ని ఏమంటారు? కూడా తెలియనప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు సేవకి. తర్వాత కాలంలో కొన్ని 4 కార్యాలు జరిగేసరికి మీకు ఒక ఊపు వచ్చి ఇంకా ఉపవాసం ఉంటే ఇంకా దేవుడు వాడుకుంటాడు అనుకోవడం పొరపాటు తెలుసా? చాలామంది చూస్తుంటాను నేను, పబ్లిక్ హైలైట్ చేస్తూ ఉంటాను, 50 రోజులు ఉపవాసం, గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థన చేయండి, 50 రూపాయలు ఉపవాసం ఉంటున్నాం, గొప్ప అరే ఉపవాసం ఉండడం తప్పు కాదు, దేనికోసం ఉండాలి చెప్తాను తర్వాత. మా ప్రార్థనల వలన, మా ఉపవాసాల వలన దేవుడు వాడుకుంటున్నాడు అనుకోవడం పొరపాటు అని చెప్తున్నాను.
దేవునికి స్తోత్రం. సమూయేలు సౌలుతో అంటాడు, ఏంటో అంటాడు తెలుసా? ఆ మాట చదివితేనే అసలు ఒళ్ళు జలధరించాలి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు అభిషేకించుకున్నాడు దేవుడు? దేవుని దృష్టికి అల్పుడు కాదు, ఆయన దృష్టికి ఆయనే అల్పుడుగా ఉన్నప్పుడు పిలిచాడట. చూస్తారా నా వైపు? సౌలు గారు గాడిద తప్పిపోయిందని, వాళ్ళ నాన్నగారు గాడిద తప్పిపోయిందని వెతుక్కుంటూ ఈయన తప్పిపోయి ఇంటికి ఎలాగెళ్ళాలో తెలియక, అయ్యో ఎలా చేద్దామంటే ఆయనతో ఉన్నాడు. ఏమన్నాడంటే, దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే దారి చూపిస్తాడు. ఎంత మంచి మాట! స్తోత్రం చెప్పండి ఒకసారి. దారి తప్పిపోయావా? దగ్గరలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళు, దారి చూపిస్తాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్తాడు. సార్ నా గాడిది నా గాడిది సార్ అంటే సమూయేలు చూసి, ఇక్కడికి వచ్చి కూర్చో, భోంచే అన్నాడు. అది నాకు భోజనాలు ఏంటి సార్? నేను వేరే పని మీద వచ్చానండి, అసలు వేరే వస్తాను. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తారు? నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా సార్, ఏం మ్యాటర్ అంటే నువ్వు ఇశ్రాయేలుకి రాజు కాబోతున్నావు అండి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మా నాన్నగారి పేరు ఏం పేరు? కీష్. ఆయన కొడుకునండి. నేను రాజు ఏంటండి? అందులో మీరు ఎక్స్క్యూజ్ మీ, మీరు పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజులు యూదులు అవ్వాలి, కానీ మాది బెన్యామీన్ గోత్రం అండి. మీకు ఐడియా లేనట్టుంది. అసలు మీరు రాంగ్ అడ్రస్ చూసుకోండి ఒకసారి అంటే, నేను చెప్పింది కరెక్టే, నువ్వే రాజువి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇశ్రాయేల్ గోత్రికులన్నింటిలో చాలా చిన్న చీప్ క్వాలిటీ గోత్రం బెన్యామీన్. చాలా లీస్ట్ అండి, చాలా లో క్లాస్ అండి, చాలా తక్కువ. నీ దృష్టికి నీవే అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు శిరస్సుగా పెట్టాడు నిన్ను ఇశ్రాయేల్ మీద. నాకేలా ఈ భాగ్యం అనుకున్నప్పుడు కాదా దేవుడు పిలిచింది నిన్ను సేవకి? నాతోనే మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. సార్ నేనేనా సార్? నేనేనా? ఆర్ యు ష్యూర్? ఐఎమ్ ష్యూర్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. మీరు ష్యూర్ ఏమో సార్. నేను ష్యూర్ కాదు సార్, నాకు అనిపించట్లేదు సార్. ఐ డోంట్ థింక్ సార్ నేను దీనికి యోగ్యుడు అర్హుడు అనిపించట్లేదు సార్. ఇంకోసారి ఆలోచించాను సార్. నేను రాజునేంటి సార్? ఈ ఘనమైన పరిచర్యకు ఏ అర్హత లేనప్పుడే దేవుడు సేవకు పిలుచుకున్నాడు మనల్ని. నీ ఉపవాసంతో, నీ ప్రార్థనతో, నీ మోకాళ్ళతో, నీ గొప్ప తెలివితేటలతో వాడుకుంటున్నారని మీరు ఎలాగ అనుకోగలుగుతారు? ఇప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. నీ ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు పిలుచుకుని నిన్ను పెక్కుమంది అగినట్టుగా దేవుడు చేశాడు. ఇది దేవుడిచ్చిన ఘనత. నీ ఉపవాసాలు అయితే కాదు. ఉపవాసాలు దేనికి ఉండాలి చెప్పనా? ప్రభువా, ఏ స్థితి నుండి నాకు ఏ స్థితినిచ్చావో అది జీవితంలోనూ నేను మర్చిపోయే దిక్కుమాల పని మాత్రం నేను చెయ్యొద్దు నాయనా. నిన్ను తప్పిపోవద్దు నాయనా. ఏ దొంగ బోధలో పడిపోవద్దు నాయనా. ఏ వ్యభిచారంలో జారిపోవద్దు నాయనా. ఏ ధనాపేక్షలో పడిపోవద్దు నాయనా. ఈ ఘనతంతా నాకు తెచ్చుకొని నాకు నేనే సొంతం చేసుకోవాలనే దిక్కుమాలిన తలంపులు నాకు వచ్చి నేను భ్రష్టుడనైపోకుండా చూడు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి ప్రతివాడు. మీరు చేసే ఉపవాసమైనా, మీరు చేసే ప్రార్థన అయినా ఇదై ఉండాలి. నేను పడిపోవద్దు ప్రభువా, నీవు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు ప్రభువా అని ప్రార్థన చేయడం మాని. ప్రభువా, గొప్ప కార్యాలు జరగాలి, కమాన్ మైటీ మిరకల్స్ జరగాలి, ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు లేవాలి, అక్కడ హీలింగ్ జరగాలి. ఇది చేయడానికి ఎవరు? మీరెవరు? నేనెవరు ఈ ప్రార్థన చేయడానికి? సేవ దేవునిది, పనులు దేవుడు జరిగించుకుంటాడు, అద్భుతాలు దేవుడు చేసుకుంటాడు. పిలిచింది ఆయన, సంఘం ఆయనది. నేను నమ్మకంగా ఉన్నానా లేదా అనేది నా మీద ఆధారపడి ఉంది. సేవ ఎలా జరగాలి అనేది ఆయన మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు దివారాత్రములు ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో యాచనలతో ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు చెప్పండి? ప్రభువా, ఇశ్రాయేల్ దేశం అంతా బాగుపడిపోవాలి, హేరోదు కాదు మంచి రాజు రావాలి, పిలాతు కాదు ఇంకొకరు ఎవరు మంచి వాళ్ళు రావాలి, పొలిటికల్గా ఇజ్రాయెల్ దేశం చేంజ్ అయిపోవాలి, ఈ ఇజ్రాయెల్ దేశం అంతా ఇలాగవ్వాలి, ఇజ్రాయెల్ దేశంలో పంటలు పండాలి, ఇజ్రాయెల్ దేశంలో వర్షాలు పడాలి. ఇవా ఏం ప్రార్థన చేశాడు?
తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ప్రభువా, మరణకరమైనది ఏది నేను ఎదుర్కొన్నప్పుడు నేను పడిపోవద్దు నాయన. ఆదాం పడిపోయాడు. ఆదాం మీద, మొదటి ఆదాం మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడయ్యా. నేను పడిపోవద్దయ్యా. దూతలందరూ చూసారు, ఆదాం పడిపోయాడు. ఈ కడపటి ఆదాం వచ్చాడు. యేసు ప్రభువా, నువ్వన్నా నిలబడతావా? నువ్వు కూడా పడిపోతావా? నువ్వు పడిపోతే అంతా అయిపోతుంది, ఇంకో ఆప్షన్ లేదయ్యా అని పరలోకమంతా ఒక్క యేసయ్య మీద ఆధారపడాలా చూస్తుందంటే ఈయన ఉంటాడా పోతాడా అని. అద్భుతాల తర్వాత రాత్రంతా ఎందుకు తెల్లారి బాగా అద్భుతాలు చేయాలని ప్రార్థన ఏం చేయలేదు ఆయన. ప్రతి శోధనను జయించాలని ప్రార్థన చేశాడు. ఒక్క క్షణం కూడా నేను జారిపోవద్దని ప్రార్థన చేశాడు. తనను ఈ మరణము నుండి, ఆ దుష్టు నుండి కాపాడే దేవునికి తను సమర్పించుకొని. చదవండి హెబ్రీ 5:7 నుండి. తెలిసిన పదాలే మనకి, కానీ ఒక క్రొత్త కోణం నుంచి చూద్దాం పదాలని. ఏమైంది ఇప్పుడు? తప్పేంటి? శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలు, స్తోత్రం గట్టిగా ఒకసారి. ఆ మహారోదన, కన్నీళ్ళు, ప్రార్థన, యాచన, వీటి టార్గెట్ ఏంటి స్పష్టంగా చూడండి. ఎక్కడ మీరు ఫుల్ జనం వస్తారు, యేసయ్య అద్భుతాలు బాగా జరగాలి తండ్రి, పరలోకపు తండ్రి, సూపర్ అద్భుతాలు జరగాలి, బాగా ఫాలోయింగ్ బాగా ఉండాలి నాకు, చూడు మరి సూపర్. అక్కడ నేను ప్రసంగం చేశానంటే ఎంత టప్పేలు మనం పడిపోవాలి మరి, చూడు అంత పవర్ రిలీజ్ అవ్వాలి నాలో ఉండి. రేపొద్దున్న ఒక రక్తస్రావ గల స్త్రీ వచ్చి ముడతాదేమో, ఆమెలో నా శక్తి ఇలా రిలీజ్ అవ్వాలంటే నా బట్టలు, నా ఖర్చీఫ్లు నేను కోటిలా ఇసరితే అలా ఏం చేయలా, నేను పడిపోవద్దని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నేను జారిపోవద్దు ప్రభువా, నేను పడిపోవద్దు తండ్రి. ఈ గిన్నె నేను ఎలాగైనా తాగాలి, నేను నిలబడాలి, నేను బలహీనం అవ్వద్దు, నేను పడిపోవద్దు. రేపు ఎదురుపోబోతున్నా ఈ సిలువను నేను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అయ్యా పేతురు కొంచెం ప్రార్థన చేయి. పేతురు యోహాను యాకోబు, మిమ్మల్ని నమ్ముకున్నాను నేను, మీరు నా రైట్ హ్యాండ్ అనుకున్నా కదా, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన. నేను పడిపోవద్దు అంటే వాళ్ళు పడుకుని పోయారు. వాళ్ళు, సిమోను నీవు కూడా పడుకున్నావా? అందరూ పడుకున్నారు, వదిలే నువ్వు కూడానా అని మరలా ఈ ఒక్క ఆప్షన్ కూడా నాతో ఉన్నారు 2-3 అనుకున్న ధైర్యం కూడా లేకపోయింది అని రాతి వేత దూరం ఇంకాస్త ముందుకెళ్ళి ఇది ఆత్మీయతలో, ప్రార్థనలో, సమర్పణలో, వైరాగ్యంలో ఇంకాస్త ముందుకెళ్ళి, తండ్రి ఇంక నువ్వే నాకు దిక్కు, భయం వేస్తుంది, కలవరం అనిపిస్తుంది, నిలబడతానా, నేను జయిస్తానా తెల్లవారి అంటే అప్పుడు దూతలు వచ్చి ఆయనను బలపరిచిరని ఉంటుంది. బలపరచారంటే ఏంటి? బాగా పరలోకం నుంచి ఒక గొప్ప శక్తి జువ్వని వచ్చిందా? లేదు. బలపరచడం అంటే ఏంటి? దూతలు వచ్చి ఎలా బలపరిచారు? ఊరుకో చేశారు, నువ్వు అలాగైపోతే ఎలాగా, మేమందరం నమ్ముతున్నాం నిన్ను, వి బిలీవ్ ఇన్ యూ, వి ట్రస్ట్ యూ, కమాన్ గెట్ అప్ మ్యాన్. నువ్వు అలా పడిపోతే ఎలాగవుద్ది? నువ్వు పడవు, నీ మీద మాకు నమ్మకం ఉంది. కమాన్, నువ్వు లేవాలి, నువ్వు కమాన్, నువ్వు చేయగలవు, మేమంతా నమ్ముతున్నాం. వీ హ్యావ్ హోప్స్ ఇన్ యూ, వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. పరలోకం అంతా నమ్మిందే సైని. అలా ధైర్యంగా లేచి నిలబడ్డాడు. అనగానే సైనికుల చప్పుడు వినిపించింది. ఎవడెక్కడ? ఏసంటే ఎవర్రా? ఎవడెక్కడ? కమాన్, బయట రండి అని అరుస్తున్నారు వాళ్ళు అక్కడ. వామ్మో అనుకున్నారు శిష్యులు. అప్పుడు యేసయ్య ముందుకెళ్ళి నేనే ఆయనను అని ధైర్యంగా చెప్పాడు. బలం. అక్కడ ప్రార్థన ఏం చేసింది? ఆయన్ని శ్రమను ఎదుర్కోవడానికి నిలబెట్టింది, అలా ముందుకు తీసుకెళ్ళిపోయి. అది ఎంకరేజ్మెంట్ అంటే. చచ్చిపోవడం, ఆయన ముందడుగేసి నేనే ఆయనను అని ముందులాగా అడుగేసరికి మరి ఏ ప్రభావం వాళ్ళకి తగిలిందో వాళ్ళు ఒక అడుగు వెనక్కి వెళ్ళి దడేలమని పడ్డారండి కింద. అది అనాయింటింగ్ అంటే. మన ప్రార్థనలతో దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అనుకుంటున్నారా మీరు? బాగా మోకరించే ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి అన్నంత సార్లు కూడా నేను చెప్తున్నాను బ్రదర్ సిస్టర్, యు ఆర్ అ ఫెయిల్యూర్.
యు ఆర్ ఒక వైఫల్యం మీరంతా. నీ ప్రార్థన జీవితపు గర్వంతో ఎదుటివాడిని కరేపాకు తీసి పడదు. నేను చేస్తున్నాను రోజుకి 6 గంటలు, మీరెంత చేస్తున్నారు బ్రదర్, మీరెంత చేస్తున్నారు సిస్టర్, మీరెంత చేస్తున్నారు, నేను రోజుకి 6 గంటలు మీరెంత చేస్తున్నారు అని అన్నానా, పోయింది, మొత్తం పోయింది. చేయండి, తప్పు లేదు, చెప్పేసుకోకండి. అది కూడా ఎదుటోడు చేసి ఉండట్లే అంత. కాబట్టి నేను కొంచెం బల పైకి లెవెల్లో రావాలి అంటే చెప్పేసుకుంటాను. నేను పొద్దున్న 4 గంటలు లేచి 8 గంటల వరకు మోకాళ్ళ మీద ఉంటారు. మీరు చేస్తారా, మీరు చేయకపోతే నరకం వెళ్ళిపోతారు. వాట్స్ దిస్? ఈ గర్వపు ప్రార్థన ఫెయిల్యూర్. 4 గంటలు కాదు, రోజంతా చెయ్యండి. అలాంటి ఉపవాసాలు 21 కాదు 40 రోజులు చెయ్యండి. టోటల్ ఫెయిల్యూర్ అదంతా. కరెక్ట్గా 9 నెలలు కడుపులో అమ్మ జాగ్రత్తగా మోసి కరెక్ట్గా డెలివరీ టైంకి బిడ్డ మెడకి పేగు చుట్టుకొని పీక నొక్కి చచ్చిపోతే ఎలా ఉంటుందో అలాంటిది అనమాట. ఇంత ప్రార్థన చేసి, ఇంత ఉపవాసాలు ఉండి, నా ప్రార్థన నా ఉపవాసం అనుకుంటున్నామంటే పురిటి సమయంలో చచ్చిపోయిన బిడ్డతో సమానం ఆ ప్రార్థన జీవితం. అప్పుడు అనుకుంటుంది అది నెల తప్పినప్పుడే జారిపోతే అయిపోయేది కదా, ఇంత ఈ బిడ్డను చూస్తాను అనుకున్నప్పటికి చచ్చిన బిడ్డ తీసుకొచ్చి చేతిలో పెడితే ఎట్లుంటుంది ఆ నర్సు వచ్చి? వద్దు, ఈ గర్వం వద్దు. హల్లెలూయా. పౌలు గారు సాక్ష్యం ఇదే. ఏం చేసావు ఇంత పరిచర్లో అంటే, అన్నా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా పోరాటం అంతా నా విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసమే. చూడండి, నా పోరాటం దేనికోసం? 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. తిమోతికి ఇదే చెప్తున్నాడు. ఏ పోరాటం పోరాడాలి అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. హల్లెలూయా. దేనికి సంబంధించిందై ఉండాలి ఈ పోరాటం? విశ్వాసం కాపాడుకోవడానికి, విశ్వాస సంబంధమైనదే. గమనించండి ఒకసారి, నవ్వు చూస్తారు ఒకసారి. కొందరి జీవితాల్లో, సేవకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఎన్ని కోర్టు కేసులో తెలుసా? ప్రాపర్టీ కేసులు. ప్రాపర్టీని కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి, ల్యాండ్స్ కాపాడుకోవడానికి. చర్చిలు కూడా కోర్టులో ఉన్నాయి కొంతమంది సేవకుల పిల్లల వలన. ఆస్తులు నీది ఎంత, నీ భాగం ఎంత, నా భాగం ఎంత, పంచుకుంటుంటారు. పిల్లలు కూడా పంచుకుంటారు ఆస్తుల ప్రకారం. సంఘంతో సంబంధం లేదు అక్కడ. దేంతో సంబంధం? అక్కడ ఆస్తి నా ల్యాండ్, నీ ల్యాండ్, నా పోర్షన్, నీ పోర్షన్, నా పోర్షన్, పైది నీదా, కిందది నీదా, ఈ ఊర్లో నాదా, ఆ ఊర్లో నీదా. సంఘం ఎవడు కావాలి ఇక్కడ? ఆ సంఘంలో ఇన్కమ్ నీదా, ఈ సంఘంలో ఇన్కమ్ నాదా. కోర్టులో పడి కొట్టేసుకుంటున్నారు. ప్రార్థన చేయండి, మనం జయించాలి, ఈ కేసు గెలవాలి, ఈ కేసు ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, ఈ కేసు గెలవాలి. ఎక్కడికో ప్రార్థన రిక్వెస్ట్, సార్ ల్యాండ్ కేసు ఉంది, కొంచెం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలన్నీ, ఈ ఉపవాసాలన్నీ, ఈ ప్రసంగాలన్నీ, ఆ వాగ్దాన వచనాలన్నీ దేని కొరకు ఉపయోగిస్తున్నారు? ఆస్తులు కాపాడుకోవడానికి. అది మంచి పోరాటం అయితే కాదు, పోరాటమే అది. గమనించండి, సభలు ఏదో మన అభిమాన గొప్ప దైవజనులు పిలుచుకొని ఒక సభలు 3 రోజులు సభలు పెట్టడానికి పెద్ద ప్రాజెక్టే అది. పెద్ద బడ్జెట్ అది. 10 లక్షలు 20 లక్షల బడ్జెట్ ప్రాజెక్టు. కట్అవుట్లు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, పర్మిషన్లు, గ్రౌండ్, ఇవి అవి, సౌండ్ సిస్టమ్లు, అవి ఇవి, గెస్టుల కోసం ఈ టెన్షన్స్ చూడండి. వీటన్నిటి కూడా మన ఉపవాసాలు, మన దానికి ప్రార్థనలు, దానికి బడ్జెట్లు, దానికి కానుకలు, దానికి ప్రసంగాలు, పెద్ద యుద్ధం. ఇదంతా యుద్ధం దేనికోసం అంటే 3 రోజులు ఒక సభ కోసం. ఇది కూడా మంచి పోరాటం అనిపిస్తుందా మీకు? అనవసరమైన పనుల్లో ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాం. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. 4 ఆత్మలు మాత్రం కొత్తగా వచ్చాయా అంటే అది లేదు. 4 ఆత్మలు రక్షించబడ్డాయా అంటే 1000 మంది స్వస్థత పొందడం కంటే 10 మంది కొత్తగా ప్రభుని నమ్ముకోవడం గొప్ప కాదా? 1000 మంది స్వస్థత పొందడానికి
10 మంది మారుమనసు పొందటానికి ఎంత తేడా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరిని పిలిస్తే జనం వస్తారు, ఎవరిని పిలిస్తే ఇన్కమ్ వస్తుంది, ఎవరిని పిలిస్తే కానుకలు వస్తాయి. బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనదే కానీ బీదవాని జ్ఞానము తృణీకరించబడును అన్నాడు ప్రసంగిలో. బలము కంటే జ్ఞానం శ్రేష్టమైంది. కానీ మన సెంటిమెంట్ ఏంటంటే, ఆ జ్ఞానం బోధించేవాడు ఆటోలో వచ్చాడు అనుకోండి పట్టించుకోం, పిట్ట కథలు చెప్పేటోడు ఇన్నోవాలో వస్తే పట్టించుకుంటాం. స్పీకర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగ వచ్చారండి? ఆటోలో, బస్సులో దిగాడండి, సిటీ బస్సులో. అక్కడే పోయింది వెంటనే. అదే 4 స్కార్పియోలు వేసుకొని అలా పెద్ద గ్యాంగ్లో దిగి, పెద్ద సూట్లు, పెద్ద టైలు అలా దిగి, బూట్లు అలా దిగి, ఇలా చెయ్యంటే ఇక్కడ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్ ఏలాడుతూ ఉంటే ఆయన చెప్పే తప్పిపోయిన కుమారుని కథ కూడా ఏం చెప్పిండి అబ్బా అనిపిస్తుంది. మైండ్ సెట్, జనాల మైండ్ సెట్ ఇది. ఆ సభల వెనకాల మళ్ళీ ఖర్చులు, ఆ ఖర్చుల కోసం, ఆ కానుకల కోసం మళ్ళీ సగం ప్రసంగాల సేవకులు ఇవ్వాలి, దేవుడి కోసం ఇవ్వాలి, సభలు ఉన్నాయి ఇవ్వండి, తప్పేం లేదు, సభలు పెట్టండి, తప్పేం లేదు. కానీ మన ఎనర్జీ అంతా, మన ఆత్మీయత అంతా, మన వైరాగ్యం అంతా దేని కొరకు అంటే 3 రోజుల సభల కోసం సరిపోతుంది, ఒక చర్చి కట్టడంలో సరిపోతుంది. ఎవరిని చూడు అన్న ల్యాండ్ ప్రార్థన చేయండి అన్న, ల్యాండ్ కొనుక్కున్నామని ప్రార్థన చేయండి అన్న, చర్చి. అరే ల్యాండ్ కొనడం తప్పు కాదు, చర్చి కట్టడం తప్పు కాదు, మీటింగ్ పెట్టడం తప్పు కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ దీని అవుట్కమ్ ఒకసారి చూడండి. సంఘం ఉందా? సంఘం ఉండదు. ల్యాండ్ అన్న ఇప్పుడు లెక్క ఏంటంటే, ఒక 40 రోజులు ట్రైనింగ్ వెళ్ళాలి, సర్టిఫికేట్ పట్టుకుని బయటపడాలి, ఒక ల్యాండ్ కొనాలి, ఒక చర్చి కట్టాలి, ఒక సౌండ్ సిస్టమ్ కొనాలి. మరి సంఘమా? సంఘం నీకు ఉంటే చర్చి దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఇది ఇచ్చినాడు, అది ఇవ్వడా? స్తోత్రం చెప్పినాడు ఒకసారి. దేని మీద మైండ్ ఉండాలని చెప్పాడు? రాజ్యం మీద, నీతి మీద ఉంటే మిగిలిన సప్లై నేను చేస్తా కదా. సంఘం ఇచ్చిన దేవుడు బిల్డింగ్ ఇవ్వడా? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం కాపాడుకున్నారు? ఆస్తులా? ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వ్యాపారాలు కాపాడుకోవడానికి, కాపురాలు కాపాడుకోవడానికి తెప్పలు పడిపోతున్నారు. ఇక్కడ విశ్వాసాన్ని కాపాడుకోండి. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మీ ప్రార్థన అయినా, మీ ఉపవాసమైనా, మీ పోరాటమైనా, మీ వైరాగ్యమైనా, మీ ప్రయాసమైనా, మీ తిప్పలైనా దేని కొరకంటే, ప్రభువా నేను విశ్వాస విషయంలో జారిపోవద్దు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఎందుకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు చెప్పండి. కాలు చేతులు బంధించి జైల్లో పడేసినా, గమనించాలి, మీరు చాలా గమనించాలి, చక్కగా గమనించాలి. తన పరిచర్యలో, పౌలు గారి పరిచర్యలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. కానీ పౌలు గారు కొరడా దెబ్బల్ని మాత్రం తప్పించుకోలేదు. 3 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, 5 సార్లు బెత్తాలతో దెబ్బలు తిన్నాడు, లుస్త్రలో ఒక్కసారి రాళ్ల దెబ్బలు తిన్నాడు. వీటన్నిటి నుంచి దేవుడైతే తప్పించలేదు. అదేంటి ప్రభా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు అవుతున్నాయి, మరి నా జీవితంలో ఎందుకు అద్భుతం అవట్లేదు? ఇన్ని తిప్పలేంటి ప్రభా? కళ్ళు చూడలేదు, ఆ కాలంలో కళ్ళు కనపడతలేదు, శరీర దౌర్బల్యము, బలహీనతలు, శోధనలు, ఎన్నో రకాలైన సమస్యలు, ఎన్నో రకాలైన అపార్థాలు. ఒక ప్రసంగం చేస్తే ఒక గుంపు వాళ్ళకి ఇంకోలాగా అర్థమవుతుంది. వాళ్ళతో గొడవ, కపట సహోదరుల వలన గొడవ, సొంత సహోదరుల వలన గొడవ, యూదుల వలన గొడవ, అన్యజనుల వలన గొడవ, ఉన్నోడితో గొడవ, లేనోడితో గొడవ, కూర్చుంటే గొడవ, లేస్తే గొడవ. అరణ్యంలో ఇంత సేవ చేసి వస్తాయి, ఒక సంఘం నుంచి ఫోన్ వస్తుంది, పునరుద్ధానం లేదంట కదా సార్, అయిపోయిందంట కదండి. ఓరి నాయన, నేను చెప్పిన బోధ ఏంటి, నువ్వు విన్నది ఏంటి ఇంతవరకు అని అంటాడు. లేదు, మాకు పేతురే మెయిన్, ఫస్ట్ ఆయనే. అరే కేఫా ఎవడు, పౌలు ఎవడు, అపోలో ఎవడు? మేము సిలువే పడ్డామా మీకోసం? ఏం మాట్లాడుతున్నారు? ఒంటి నిండా గాయాలు ఒక బాధ అయితే, సంఘం నిండా సమస్యలు ఒక బాధ. బాబోయ్, నేను చేసిన పరిచర్య
వలన దుష్టుడు వచ్చి నేను విత్తనాలన్నీ తీసివేసి సర్పము హవ్వని మోసపుచ్చినట్టుగా మిమ్మల్ని మోసపుస్తే మీరు కృపలో నుండి తొలగిపోవుదురేమో అని భయపడుతున్నాను. ఇంత చేసి ఇంత సేవ చేసి పౌలు గారు వాక్యం చెప్పినా సరిగ్గా నిలబడలేని సంఘాలు ఉన్నాయంటే చూసుకోండి ఒకసారి. ప్రవ్వా ఏంటి నాయన బాబోయ్, ఎవరో చేసిన సేవ నిలబడలేదంటే నేను చేసిన సేవ నిలబడలేండి. ఇది ఈ సాక్ష్యం బాగుంటుంది. పౌలు గారు కట్టిన సంఘం అంట అటు ఇటు అయిపోయిందంట అంటే ఎట్లా ఉంటుంది సాక్ష్యం? ప్రభా ఇన్సల్టింగ్గా ఉంటుంది ప్రభా. నన్ను అదిగో బైబిల్లో మొత్తం నా గురించి రాసినప్పుడు ఇలా ఉంటే బాగుంటుందండి. పౌలు గారు కట్టిన సంఘాలు నిలబడ్డాయి, మిగిలిన కట్టిన నిలబడలేదు అనే సాక్ష్యం ఉంటే బాగుంటుంది. కానీ అని అంటే దేవుడు అంటాడు తెలుసా, సంఘాలు నిలబెట్టుకునే బాధ్యత నాది, నువ్వు నిలబెట్టుకో, అది నీ బాధ్యత. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పౌలు గారు ఉపవాసాలు దేనికోసం తెలుసా? అందరికీ ప్రకటించి నేను నశించిపోదునేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నన్ను నేను కాపాడుకోవాలి. పౌలునే తిమోతినేమన్నాడు? నిన్నును నీ బోధను కాపాడుకో. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. 1 కొరింథీ 9:27 అట. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంను నలగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. పౌలు గారికే వచ్చింది డౌట్. అందరూ చెప్పేసిన తర్వాత నేనే తప్పిపోతానేమో, నేను పడిపోతానేమో, ఏదో తప్పుడు బోధలోకి వెళ్ళిపోతానేమో, ఏదో దొంగ ప్రేరేపణ వచ్చి దొంగ దర్శనం వచ్చి అటు ఇటు మారిపోతానేమో అని ఆయనకే డౌట్ వచ్చి. విశ్వాసాన్ని కాపాడుకోండి, ఆత్మీయతను కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి, నీతిని కాపాడుకోండి, రక్షణను కాపాడుకోండి, సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఉంటే అంత పోతే అంత. అర్థమవుతుందా? అన్నీ దేవుడు హ్యాండిల్ చేసుకుంటాడు. సంఘంలో జనాలు ఉన్నారా? చాలామంది అంటారు, అయ్యా ప్రార్థన చేయండి, అటు ఇటు అయిపోతున్నారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, ఆ సేవకులు వచ్చి ఈ సేవకులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, అయ్యా కొంచెం చూడండి అయ్యా, ప్రార్థన చేయండి, చెప్పండి అయ్యా అంటుంటాను. నేను ఒకటే మాట అంటాను, మీరేం కంగారు, వెళ్ళిపోనివ్వండి. డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉన్నాయి. ఒక్కొక్కడు వెళ్ళిపోతే వారికి బదులుగా 10 మంది దేవుడు తీసుకొస్తాడు. ఒక్కొక్కడికి బదులుగా 10 మంది తీసుకురాగలడు దేవుడు. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎవరిని బతిమాలుకోవద్దు. డోంట్ బెగ్ ఎనీవన్ టు స్టే. ప్రభు ఎవరిని బతిమాలుకోలేదు. ఒక సందర్భంలో సిలువ ఆయన భుజం మీద పడినప్పుడు ఒక్కడు కూడా లేడు. కానీ ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు ఆయనకి, కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆయనకి. ఆయన సిలువ వృధా కాలేదు ప్రియులారా. శిష్యులు దాక్కునున్నారేమో కానీ పునరుద్ధాన సమయంలో అరిమథ్య, యోసేపు, నికోదేము, మరియా వెళ్ళి యేసు శరీరాన్ని తీసుకొచ్చారు. నీకు తెలియకుండా దేవుడు కొంతమందిని ఉంచాడు, లేపుతాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన కరువు 3.5 సంవత్సరాల నుంచి ఎట్లా తిండి తినాలి? ఏలియా కూడా ఆప్షన్ లేదు. దేవుడు పంపించాడు ఓబద్యా దగ్గరికి. ఒకసారి మాట్లాడరా అంటే, ఎటు పరిగెడుతున్నావు ఓబద్యా? ఎటు బియ్యం తీసుకురావాలి. ఎటు పరిగెడుతున్నావు ఓబద్యా? ఏం తీసుకురావాలి? నూనె తీసుకురావాలి. ఎటు ఏంటి మ్యాటర్ అంటే 100 మంది సేవకుల్ని పోషిస్తున్నాను అన్నాడు ఒక్క విశ్వాసి. వామ్మో, 100 మంది విశ్వాసులు కలిసి ఒక్క సేవకుని పోషించలేకపోతున్నారు. ఎంత ఘోరం ఇది! చదివారా ఎప్పుడైనా? 50 మంది చొప్పున దేవుని ప్రవక్తల్ని దాచి ఒక్క ఓబద్యా అనే వ్యక్తి పోషించాడంట కరువు కాలంలో. ఆ తర్వాతి కాలంలో ఎలీషా దగ్గరికి ఒక విధవరాలైన స్త్రీ వచ్చి పిల్లల్ని తీసుకొని, నా పిల్లలు 2 తీసుకెళ్ళిపోయాడు అప్పులోడు. అప్పుడు ఎవరు అనుకుంటున్నారు? ఓబద్యా భార్య అంటారు. అసలు అప్పులు చేసి చచ్చిపోయాడు పాపం. అందుకే ఎలీషా వాళ్ళ కుటుంబంలో నూనె అయిపోకుండా కాపాడాడు. అక్కడ దేవుణ్ణి పోషించిన వాళ్ళ పిల్లల భవిష్యత్తులో, వాళ్ళ ఇళ్లలో నూనె, సరుకు, ఆశీర్వాదము, బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వకుండా దేవుడు చూసుకోగలడు. చేయలేము ఆశీర్వాద ప్రసంగాలు, మేము చేయలేక కాదు, అది మన టార్గెట్ కాదనే. ఇక్కడ టార్గెట్ ఒక్కటే. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. నా పరుగును కడముట్టించింది. ఏం పట్టుకోవడానికి పరిగెత్తావు? గేహాజీ, నువ్వు ఎన్నో వెనకాల పరిగెత్తడం నేను చూడలేదా?
నువ్వు అడ్రస్లు తీసుకోవడం నేను చూడలేదా? కాంటాక్ట్స్ నంబర్స్ తీసుకోవడం నేను చూడలేదా? ఎవరిది? సిరియా దేశపు నయమాను. ఫెయిల్యూర్ స్టోరీస్లో చాలా ఘోరమైన ఫెయిల్యూర్ స్టోరీ గెహజీదే. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు, అంతవరకు నమ్మకంగా ఉన్నాడు, 2 అభిషేకం పొందాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. 200 డబుల్, టోటల్ డబుల్. చదువుకున్న తర్వాత అలాంటి గొప్ప ఎలీషా దగ్గర ఒకడు సేవకుడుగా ఉన్నాడు గెహజీ. 4 రోజులు ఆగుంటే ఏమైంది? ఎలీషాలో ఉన్న అభిషేకం గెహజీలోకి వస్తే ఇలాంటి నయమానులు రోజు 100 మంది వద్దురండి. హల్లెలూయా. కొంచెం ఆగితే కొన్ని 100 మంది వచ్చేటోళ్ళు, రోజుకి నీ కాళ్ళ దగ్గర ఆస్తులు పెట్టేసేటోళ్ళు. 30 వెండి నాణానికి అమ్మేసావు యేసు ప్రభుని. పెంతుకోస్తు దినం వరకు ఆగితే 3000 మంది తమ చర స్థిరాస్తులు తీసుకొచ్చి ఎవరి కాళ్ళ దగ్గర పెట్టారు? ఏది బెటర్ చెప్పు ఒకసారి. హల్లెలూయా. అంతే కదండి, పాయింట్ క్యాచ్ చేశారా మీరు? దేవునికి నమ్మకంగా ఉంటే ఈ వెండి నాణ్యాలంట బంగారు నాణ్యాలు వేసేద్దరు కాళ్ళ మీద. రాజుగారు పెట్టిన భోజనాలు తింటే దానియాలకి ఫ్రెండ్స్కి మంచి జాబ్ దొరికేది. రాజుగారికి నమ్మకంగా ఉంటే జాబ్ దొరికేది. దేవునికి నమ్మకంగా ఉన్నందుకే బబులోనికి రాజుల లెక్కలో ఉన్నారు వాళ్ళంతా. అక్కడ ఎవరికి నమ్మకంగా ఉంటే ఏ రేంజ్లో ఉంటావు ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. పోతిఫర్ భార్య ఫీల్ అవుతుంది, అక్కడ నమ్మకంగా ఉంటే అక్కడ పనోడుగా మిగిలిపోయాడు. దేవునికి నమ్మకంగా ఉన్నందుకు తర్వాత ఫరో అయిపోయాడు అక్కడ ఐగుప్తు దేశంలో యోసేపు. దిస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, లాయల్టీ, నమ్మకత్వము, దేవుడే కావాలి అనుకునే తీర్మానము. ఈ పరుగు దేనికోసం? నీ పరుగు ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం, పెళ్లిళ్ళ కోసం, బంగారం కోసమేనా? నీ ప్రార్థన, నీ ఉపవాసం అంతా కేజీ బంగారం కోసమా? వామ్మో. క్షయమైన బంగారం కోసం నీ ప్రయాసం అయితే అక్షయమైన విశ్వాసం కోసం మా ప్రయాసం కదా. నశించిపో బంగారం కోసం నీదైతే పుట్టము వేయబడే విశ్వాసం కోసం మా ప్రయాసం కదా. దేనికి పానార్పణము? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17. మరియు మీ విశ్వాసయాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేనికోసం ఈ పానార్పణం అంటే విశ్వాసయాగము అన్నాడు. ఇక్కడ కూడా విశ్వాసమే. దేనికోసం ఈ పోరాటం అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటాడు. దేని కొరకు ఈ పరుగు అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. దేని కొరకు ఈ పోరాటం అంటే విశ్వాసాన్ని కాపాడు. ఎందుకు విశ్వాసం ఎందుకు? నా వైపు చూడండి ఒకసారి. అంతా విశ్వాసం మీద ముడిపడి ఉంది. నా వైపు చూడండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడితిరి అంటే విశ్వాసం కోల్పోతే రక్షణ కోల్పోయినట్టే. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు పౌలు. అంటే విశ్వాసం కోల్పోతే పరిశుద్ధాత్మను కోల్పోయినట్టే. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను కాపాడడానికి పోరాడండి అని యూదా పత్రికలో అంటాడు. ఆ బోధ అనే మాటకి ఇంగ్లీష్లో ఫెయిత్ అంటాడు. విశ్వాసం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన విశ్వాసం అనే బోధను, ఉపదేశమును, అపోస్తుల ఉపదేశమును మీరు కాపాడుకుంటే బోధన కాపాడుకున్నట్టే. విశ్వాసం కోల్పోతే ఉపదేశం కోల్పోయినట్టే. ఉపదేశం కోల్పోతే విశ్వాసం కోల్పోయినట్టే. నిరీక్షణ, విశ్వాసం లేకుండా నిరీక్షణ పనిచేయదు. ఎందుకంటే నిరీక్షిస్తున్న దాని కొరకే విశ్వాసం కావాలి కాబట్టి. విశ్వాసం లేకపోతే నిరీక్షణ ఎక్కడిది? ఇంకా ఏంటి మన నిరీక్షణ? నూతన యెరూషలేము. ఏంటి మన శుభప్రదమైన నిరీక్షణ? యేసుక్రీస్తు యొక్క రాకడ. ఏంటి మన జీవంతో కూడిన నిరీక్షణ? పునరుద్ధానమే జీవంతో కూడిన. ఏంటి మహిమగల నిరీక్షణ? యేసుతో మహిమలో చేరబోతున్నాం, ఆయన మహిమను పంచుకోబోతున్నాం. మహిమగల నిరీక్షణ. విశ్వాసం పోతే వీడి నిరీక్షణ పోయినట్టే. విశ్వాసం పోతే రక్షణ పోయినట్టే. విశ్వాసం పోతే ఉపదేశం కోల్పోయినట్టే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రాకడ సమయానికి మీరు ఏమి కోల్పోయినా పర్వాలేదు, విశ్వాసాన్ని కోల్పోకండి. ఏ శ్రమలు, ఏ ఇబ్బందులు, ఏ ఆకలి, ఏ అప్పుల ప్రాబ్లం, ఏ రోగమైనా మీ విశ్వాసాన్ని కదిలించే పరిస్థితి రాకుండా చూసుకోండి.
నొప్పులైనా పడదాం, బాధలైనా పడదాం, తలకాయలు తెగిపోయినా పర్లేదు, కానీ విశ్వాసం వదులుకోకుండా చూసుకోండి. ఒక్కసారి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. పాత నిబంధన పరిశుద్ధులు వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా విశ్వాసము గలవారై మృతి పొందిరి. దాని మీనింగ్ ఏంటో తెలుసు మీకు? వాళ్ళు చచ్చిపోయారేమో కానీ విశ్వాసం చావలేదంట. దేవుడు మీకు ఇది ఇస్తానయ్యా, మీకు అది ఇస్తాను, మీకు ఇది ఇస్తాను, మీకు అది ఇస్తానని బోలెడని వాగ్దానం చేశాడంట. వాళ్ళు బ్రతుకుండగా ఆ వాగ్దాన ఫలాన్ని వాళ్ళు అనుభవించలేదు. వాళ్ళు బ్రతుకుండగా ఆ వాగ్దానంలో నెరవేరడం వాళ్ళు చూడలేదు. అయినా వాళ్ళు చచ్చిపోయేటప్పుడు దూరం నుండి నమస్కారం చేసి, ప్రభువా మేము చచ్చిపోతున్నాం కానీ నీ మీద మా విశ్వాసం సావలేదు అని చచ్చిపోయారట. వా! అందుకే ఆ పరదేశికి యేసు ప్రభు తన రక్తంతో వెళ్తాడు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకముందు శిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన పరదేశుకు వెళ్ళి తన రక్తంతో వెళ్ళి వాళ్ళ మీద చల్లి ఆ చెరను చెరగా తీసుకెళ్ళిపోరు. కాబట్టి చచ్చిపోయినా వాళ్ళకి రక్షణ దొరికింది. చవలు కొట్టుకట్టుకు ఒకసారి. అసలు ఆప్షనే లేదు. అసలు బతికొండగా ప్రభుని నమ్ముకుంటేనే కానీ రక్షణ లేదు. కానీ అక్కడ వాళ్ళ విశ్వాసం ఎలాంటిది అంటే వాళ్ళు చచ్చిపోయారు కానీ విశ్వాసం సాగకుండా చూసుకున్నారంట. అందుకే చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు కనిపించాడు. అబ్రాహం చూసేస్తాను, అబ్బా వచ్చేసారా సార్, మేము భయం అవుతుంది ప్రభు, మమ్మల్ని తీసుకెళ్ళిపోయిన ఆయన అంటే వాళ్ళందరినీ రక్తంతో శుద్ధి చేసి ఆ చెరను చెరగా తీసుకెళ్ళిపోయి పరదేశంలో పెట్టాడు వాళ్ళని. విశ్వాసం యొక్క బలం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయినా నీ విశ్వాసం నలుగురిని కాపాడేస్తుంది, రక్షించేస్తుంది. హల్లెలూయా. హేబేలు చచ్చిపోయాడు, అతడు మృతి పొందినను విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. వాడు రక్తమే మాట్లాడేస్తుందంట, రక్తం మొరపెట్టేస్తుందంట. అనేక మంది దైవజనులు ఈరోజు లేరు, కానీ వాళ్ళ జీవితాలు మనతో మాట్లాడుతున్నాయి. చూసారా? వాళ్ళ విశ్వాసం, వాళ్ళ వైరాగ్యం, వాళ్ళ తీర్మానాలు, వాళ్ళ సాక్ష్యాలు ఇప్పటికీ మండిస్తానే ఉన్నాయి మమ్మల్ని. కొత్తగా ఈ జనరేషన్లో కొత్త సేవకులు చూస్తే మండేదేం లేదు, కానీ వాళ్ళని చూసుకొని ముందుకు సాగడమే, నమ్మకంగా ఉండడం. మా బాబోయ్, ఈ కాలంలో తారుమారు అయిపోతున్నారు సేవకులు, దారి తప్పిపోతున్నారు సేవకులు, పెద్ద పెద్దోళ్ళే. అమ్మో, వాళ్ళని చూస్తే మనం పడిపోతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అదే. విశ్వాసాన్ని కోల్పోవడం అంటే ఏంటో 2-3 చూపించేసి ముగించేస్తా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 6 నుంచి చదువుదాం. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే యమ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలు, స్తోత్రం చెప్తున్నట్టు ఒకసారి. ఎన్నే యమ్రే అనువారు మోషేను ఎదిరించి చెడిన మనస్సు కలిగి విశ్వాసములో భ్రష్టులైనట్టుగా కొందరు ఉన్నారు అని పౌలు చెప్తున్నాడు. పౌలు వినాలి నా వైపు. ప్రభు రాకడ సమయానికి నా విశ్వాసాన్ని నేను దేవుణ్ణి ఎదుర్కొనే టైంకి నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలా, బంగారంలా కాపాడుకోవాలి. ఓకే, ఆ విశ్వాసం మీద రక్షణ ఆధారపడింది, ఆ విశ్వాసం మీద అభిషేకం ఆధారపడింది, ఆ విశ్వాసం మీద ఉపదేశం ఆధారపడింది, ఆ విశ్వాసం మీద సాక్ష్యం ఆధారపడింది, ఆ విశ్వాసం మీద కృప కూడా ఆధారపడింది. ఓకే, అదొక్కటి కాపాడుకుంటే అన్నీ బతికిపోయినట్టే. అంటే అది అలా కాపాడుకుంటున్నాను. యేసు ప్రభు కూడా ఈ మాట చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? చాలు, స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఫుట్ నోట్లో చూడండి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొనునా అంటే ఏ విశ్వాసం అనుకుంటున్నారు? ప్రభు వచ్చే టైంకి ఏం చూడాలనుకుంటున్నారంటే మొదట విశ్వాసం కనుగొనాలని చూస్తున్నారు. విశ్వాసులు ఉంటారు, విశ్వాసం ఉంటుందా వాళ్ళకి అనేది ఒక ఇంపార్టెంట్. అయితే ఆ విశ్వాసం అని ఒక ప్రత్యేకంగా అన్నాడు. ఏమిటా విశ్వాసం?
జనరల్గా ఆ 18వ అధ్యాయం మనం ఫస్ట్ నుంచి చదువుకుంటే విసుగుగా ప్రార్థన చేసే దాని గురించి చెప్తూ ఈ ఉపమానం ప్రభు చెప్పాడు. ఒక విధవరాలు వెళ్ళిపోయి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిపోయి వేడుకొని లాస్ట్కి ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి చిరాకపడైనా న్యాయం తీర్చాడు. కాబట్టి అలాగే ఈమె విసుక్కుండా వెళ్ళింది కనుక న్యాయం సంపాదించింది అనే ఎగ్జాంపుల్తో మనం కూడా చాలాసార్లు ప్రసంగం చేసాం ప్రార్థన గురించి చెప్తూ. కానీ ఆ విశ్వాసం అనే మాట ఉపయోగించింది ఆమె అడిగిన న్యాయం గురించి. జాగ్రత్త వినాలి. ఆమె పుస్తకం చెప్పినాడు సరే ఏమడిగింది ఆమె ఆ విధవరాల స్థితిలో తన కొడుకుల చేత ఎంత ఇబ్బంది పడిందో, తన కూతురు అల్లుడి చేత ఎంత ఇబ్బంది పడిందో, తన ఇరుగు పొరుగు వారు మొగోళ్ళ చేత ఎంత ఇబ్బంది పడిందో, ఆమె పని చేస్తున్న ఆఫీసర్ చేత ఎంత ఇబ్బంది పడిందో మనకు తెలియదు. కానీ ఈమె ఏం వేడుకుందంట? న్యాయం చేయి తండ్రి. ఆమె బలహీన స్థితి చూసి ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు ఎంత కోల్పోయిందో, ఎవడు కబ్జా చేసుకున్నాడో భూములు ల్యాండ్లు కానీ ఈమె ఎంత వేడుకుందో ప్రభు అంటున్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఇలాంటి దీనుల పక్షంగా న్యాయం చేస్తాడని మీరు అనుకోవట్లేదా? ఆయన త్వరగా తీర్పు తీరుస్తాడు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రార్థన గురించి ఎక్కువ ఉపయోగిస్తాం కానీ ఈ పదాన్ని, నేను తీర్పుల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ప్రభు రెండోసారి వచ్చి అన్యాయం చేయబడిన వారి పక్షముగా, అన్యాయం చేయబడిన విధవరాల పక్షంగా, అన్యాయం చేయబడిన అనాథులైన పిల్లల పక్షంగా, అన్యాయం చేయబడిన బలహీనుల పక్షంగా దేవుడు తీర్పు తీర్చడం అనుకుంటున్నారు ఆ లోకానికి. రాత్రే చెప్పాను, ప్రభువు దినము మొదలు పెట్టాడంటే ఒక ఆట ఆడుకుంటాడు ఒక్కొక్కరితోటి. ఎదుటోడు బలహీనుడని, తల్లిదండ్రులు లేనోడని, పోరాడలేడని, కోర్టుకి వెళ్ళలేడని, డబ్బులు ఖర్చు పెట్టుకోలేడని ముంచుకొని కబ్జా చేసి దారుణంగా దోచుకొని తింటున్నారు కదా చాలామంది క్రైస్తవులు కూడా. ఏమండి, మన వలన ఎంతమంది ఇబ్బంది పడ్డారో గుర్తుపెట్టుకోండి ఒకసారి. వాళ్ళ పక్షంగా దేవుడు త్వరగా న్యాయము తీర్చును. నా ప్రాబ్లం ఏంటంటే మనుష్య కుమారుడు వచ్చేటప్పటికి చాలామందికి ఈ విశ్వాసం ఉండదు. దేవుడు వదిలేస్తాడు, దేవుడు క్షమించేస్తాడు, అదే పట్టించుకోడు. ఎందుకంటే అదంతా దోచుకొని కొంత తీసి ఆయన కూడా కానికి ఇచ్చేసాం కాబట్టి నోరు మూసేస్తాడు అనుకుంటున్నారా? దేవుడు లంచగొండ అనుకుంటున్నారా? ఎంతమంది దీనస్థితిని చూచి మీరు ఎంత దోచుకుని తిన్నారు, ఎవరిది కబ్జా చేసుకున్నారు భూములు చూసుకోండి ఒకసారి. ఎవరి ఆస్తులు తినేసారో చూసుకోండి ఒకసారి. ఎవరికి రావాల్సిన ఉద్యోగస్తులు, ఎవరికి రావాల్సిన పెన్షన్ తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి రావాల్సిన సబ్సిడీలు తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికో రావాల్సిన బియ్యం తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికో రావాల్సిన పప్పులు తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికో రావాల్సిన ఇళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు తినేసిన వాళ్ళు ఉన్నారండి. క్రైస్తవుల్లోనే ఉన్నారు చెప్తున్నాం. అన్ని జనులకైతే తీర్పు ఉంది. ఇక్కడ మొదలయ్యేది తీర్పులు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమవుతుంది. క్రైస్తవులతోనే మొదలు పెడతాడు ఇక్కడ. కష్టపడి విధవరాలు పెన్షన్ అంతా దాచి ఇంతలా చేతిలో 5,000 పెడితే 5,000 ఇవ్వడానికి ఎన్ని 5 నెలలు కష్టపడిందో తెలియదు. కానీ ఈ 5,000తో 5,000 రూపాయలు సెంట్ నేను కొనుక్కున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. వదిలేస్తాడా దేవుడు? అనాథులైన పిల్లల పేరు మీద ఫార్మెంట్ తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు మాత్రం రేగుల షెడ్లోనే ఉంటున్నారు. వదిలేస్తాడా దేవుడు? గొప్ప సేవ చేస్తాను ఫోజా మళ్ళీ. ఆయన త్వరగా న్యాయము తీర్చును, త్వరగా న్యాయము తీర్చును. పౌలు అంటాడు ఎన్నో ఎంబ్రేవల్ గురించి చెప్తూ, చాలామంది దుష్టులు ఇలాగ విధవరాలు ఇళ్ళలో చొచ్చి దోచుకొని తింటున్నారంట. విశ్వాస భ్రష్టులు వీళ్ళు. దోచుకొని తినడానికేనా? మీరు కానీ సేవకుల గురించే కాదు, మన గురించి కూడా చెప్తున్నాను. మనం బాగుపడడానికి, మనం ఇళ్ళు కట్టుకోవటానికి ఏమండి ఎన్ని సిమెంట్ డబ్బులు కాంట్రాక్టులు తీరేసి ఉంటారు. రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఎంతమంది పడి చచ్చి కాలు చేతులు ఇరుక్కున్నారు. ఆ ఉసురు ఎక్కడ పోతుంది అనుకుంటున్నారు? అసలు మన వలన ఒకరికి అన్యాయం జరిగింది మాత్రం అన్యాయస్తుడు కాదు, గుర్తుపెట్టుకోండి ఇది. మన వలన ఒకడు పరలోకం వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మన వలన ఒకటి నష్టపోద్దు చెప్తున్నాను నేను. మన వలన ఒకడు దిగజారిపోద్దు, మన వలన ఒకడు పాపంలో పడద్దు, మన వలన ఒకడు నరకానికి పడొద్దు, మన వలన ఒకడు అడుక్కునే తినే స్థితి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు త్వరగా న్యాయము తీర్చును. విశ్వాస భ్రష్టులంట వీళ్ళంతా. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఇక ఎన్ని అంబ్రెల్ గురించి చెప్పాలంటే, ఐగుప్తు దేశంలో మోషే చేసిన అద్భుతాలు వాళ్ళు కూడా చేసి చూపించారు. వాళ్ళే ఎన్ని అంబ్రెలు. మోషే ఒక అద్భుతం చేసి దేవుని శక్తి
ఫరో భయపడు దేవుడికి అని అంటే ఫరో అంటాడు, ఒరే ఎన్న ఎంబ్రేలో మీరు ఏం చేయగలరా చూపించండి, దీనికి మన ట్రిక్కులు చూపించండి. వాళ్ళ ఊరుకోండి సార్, ఇదే పెద్ద ఇలా చిటికెత్తా అయిపోతే చూసాడని చెప్పి వాళ్ళు అద్భుతాలు చేసి చూపించేసి వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయేసరికి అది మా పవర్ అన్నాడు ఫరో. ఫరోను వదిలేయండి, ఐగుప్తులను వదిలేయండి, ఎంబ్రేలను వదిలేయండి, ఇశ్రాయేలు చూస్తున్నారు. ఇది వాళ్ళకి ఏమనిపించాలి? ఏమనిపించుండొచ్చు? ఆ దేవుడు ఈ దేవుడు ఒకటే అన్నమాట. మత సామరస్యం, వాళ్ళ గ్రంథాలు మన గ్రంథాలు, వాళ్ళ వేదాలు మన వేదాలు, మన బైబిల్ వాళ్ళ పొని తెచ్చుకుందాం, వేదాలే చదువుకుందాం పొని చర్చిలో. ప్రతి శ్లోకంలో యేసుప్రభుని చూపించే టెక్నిక్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆ శ్లోకాలు పాడుకుందామా చర్చిలో? మరి లేదు, మరి దానికి ఒప్పుకోరు. ఉన్నాయేమో, నేను పెద్ద వేద పండితుని కాదు కానీ అవసరమా? ఒక ఆయన అంటాడు, మేమంతా అందరినీ కలపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మత సామరస్యం కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం, క్రైస్తవత్వం వేరు అది వేరు ఇది కాదు, అది కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం, సమాధానపరదానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ పని చేయడం చేతకాక యేసుప్రభు సిలువ వేయబడ్డా? ఆయనకి చేత కాలేదు ఆ శాస్త్రుల్ని పరిశీలిని ఈ పరిచయ చేతకాకే హస్తసాక్షులు అయిపోయారు శిష్యులంతా అని అపొస్తలులంతా. ఈ మత సామరస్యం అందరిని కలిపేసుకోండి, ఇది అబద్ధ క్రీస్తు వచ్చే చేసే పని మీరు చేస్తున్నారంటే అసలు ఏ క్రీస్తు సేవకులు చూసుకోండి ఒకసారి. విశ్వాస భ్రష్టులు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. బైబిల్ని అందరితో కలిపేయకండి, మన దేవుణ్ణి అందరితో కలిపేయకండి. క్రీస్తుకు, విగ్రహానికి, దేవతలకి ఏమి పొందిక, ఏమి పొత్తు, ఏమి సహవాసం, ఏమి లింకు? మీరు వారిలో నుండి బయలు వెల్లుడి, ప్రత్యేకముగా ఉండండి, అప్పుడే నేను మీకు దేవుణ్ణి అయ్యుందును అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కలిపేసుకొని మతాలన్నీ కలిపేసుకొని అంతా ఒకటే అనే ధోరణిలో బోధ చేస్తున్నారు. వాళ్ళంతా విశ్వాస భ్రష్టులు. రాకడలో వీళ్ళు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు. ఈ బోధ నమ్మిన వాళ్ళందరూ విశ్వాస భ్రష్టులు. మంచి పోరాటం ఏంటో తెలుసా? మన నీతిని, మన పరిశుద్ధతను, మన రక్షణను, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రార్థన, మీరు చేసే ఉపవాసము, మీరు చేసే ప్రయాసము, మీరు కడుపులు మార్చుకున్న స్థితి, మీరు ఆస్తులు వదిలేసిన స్థితి దేని కొరకు అంటే విశ్వాసాన్ని, రక్షణను, సాక్ష్యాన్ని, నీతిని కాపాడుకోవడానికి అయితే మంచి పోరాటం పోరాడుతున్నారు, మంచి పరుగు పరిగెడుతున్నారు, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. రాకడ మీ కొరకే, నీతి కిరీటం కొరగా మీ కొరకే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.